అసలు ఎందుకు ఆర్ ఫిష్ బయటకు వచ్చింది, యాంగులర్ ఫిష్ ఎందుకు కింద నుంచి పైకి వచ్చింది, అన్ని డాల్ఫిన్స్ ఒడ్డుకొచ్చి ఎందుకు చచ్చిపోయాయి, అన్ని తాబేళ్ళు ఆల్మోస్ట్ 9 లక్షల తాబేళ్ళు ఎందుకు బయటకు వచ్చాయి, ఫిషెస్ అన్నీ ఇలా ఎగురుకుంటూ ఎందుకు వచ్చాయి. ఇదంతా ఒక్క పాయింట్ దగ్గర ఉందన్నమాట, అదే లెవియాథన్. అసలు ఇదంతా ఏంటి, నేనేం మాట్లాడుతున్నాను అనేది మీకు తెలుసు. ఇప్పటికే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది ఇది ఆర్ ఫిష్ డిజాస్టర్. ఇదంతా ఏంటో నేను క్లియర్గా అయితే చెప్తాను అనమాట మీకు. ఏంటంటే గైస్, ఫస్ట్లో సో ఆర్ ఫిష్ అనేది ఏదైతే ఉందో, సో ఆర్ ఫిష్ వచ్చింది బయటికి. సో మామూలుగా అందరూ ఏమనుకున్నారు, ఈ ఆర్ ఫిష్ అనేది వచ్చింది కాబట్టి లైక్ ఒక ఇన్సిడెంట్ ఉందన్నమాట ఈ ఆర్ ఫిష్ గురించి. లైక్ అప్పుడెప్పుడో 2011లోనో 12లోనో నాకు సరిగ్గా తెలియదు. సో చైనాలోనో జపాన్లోనో లైక్ విన్నాను ఇది ఇన్సిడెంట్. చైనాలోనో జపాన్లోనో ఒక పెద్ద భూకంపం వచ్చిందంట. ఆ భూకంపం ముందు 20 ఆర్ ఫిషెస్ కనిపించాయంట. సో ఈ ఆర్ ఫిషెస్ కనిపించినప్పుడే లైక్ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆర్ ఫిషెస్ కనిపించినప్పుడే ఒక న్యాచురల్ డిజాస్టర్ వస్తుందని. సో అలా ఫస్ట్ అందరూ అనుకున్నారు అండ్ ఇదంతా వైరల్ అయింది. ఓకే, దాని తర్వాత ఫిషెస్ అన్నీ బయటకు వచ్చాయి. వేల్స్ ఏవైతే ఉన్నాయో, వేల్స్ లైక్ బ్లూ వేల్ అలా అవన్నీ బయటకు వచ్చి చనిపోయి ఉన్నాయి ఒడ్డులో. టార్టాయిసెస్ అన్నీ ఒక 9 లక్షల్లో ఎంతో నాకు సరిగ్గా తెలియదు కానీ లక్షల్లోనే అన్నీ బయటకు వచ్చేసాయి. అండ్ ఈ యాంగులర్ ఫిష్ వచ్చేసి ఎక్కడో కింద ఉంటుంది, అది కూడా బయటకు వచ్చింది. అండ్ ఆర్ ఫిష్ వచ్చేసి 3200 ఫీట్ కింద, లైక్ 3200 డీప్లో, అంటే అంత ఫీట్ కిందలో ఉంటుంది. దానికి అసలు సన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, సన్ రైజ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫస్ట్ టైం అది బయటకైతే వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు అందరూ న్యాచురల్ డిజాస్టర్ అనుకున్నారు. కానీ ఇదంతా ఎక్కడొచ్చిందంటే ఎవరో తెలియదు కానీ ఒక రూమర్తో స్ప్రెడ్ చేశారనమాట. అప్పుడెప్పుడో పాత వీడియో ఒక ఐలాండ్ ఉంది, దాన్ని ఒక క్రియేచర్ లాంటిది లైక్ ఇలా నోరు తెరిచినట్టు అయితే ఉంది, ఇలా పైకి వచ్చి నోరు తెరిచినట్టు. అండ్ చాలామంది దాన్ని లెవియాథన్ అనుకుంటా, దాని పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ సో అదైతే అంటారు. అండ్ అది ఆస్ట్రేలియా ఉంటుంది, ఇండియా ఉంటుంది. లైక్ ఈ రెండు కలిపితే ఎంత పెద్దగా ఉంటుంది అంత పెద్దగా ఉంటుందంట. అండ్ ఒక్కసారి మొత్తం నోడు లైక్ సో మొత్తం నోరు ఇలా తెరిస్తే మొత్తం ఇండియాను ఒకేసారి తినేయచ్చు అంటది. డిజాస్టర్ అన్నారు, బాగుంది. బట్ ఈ లెవియాథన్ అనే ఒక క్రియేచర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ అందరూ భయపడుతున్నారు అన్నమాట. ఏదంటే మన అర్త్ లాస్ట్ డే వచ్చేసింది అండ్ మన అన్ని కంట్రీస్ మొత్తం లైక్ సునామీ, లైక్ అందరూ ఏమంటున్నారంటే లైక్ కొంతమంది ఒకలా అంటున్నారు, ఇంకొంతమంది ఇంకోలా అంటున్నారు. సునామీ ఒక్కటే వస్తుంది అంటున్నారు అండ్ ఇంకొంతమంది లెవియాథన్ అనే క్రియేచర్ ఉంది అది ఒక్కటే వస్తుంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే నాకు ఇది రియల్ అనిపించింది, సునామీ వస్తుందంట. అండ్ సునామీ వస్తున్నప్పుడు లెవియాథన్ అది క్రియేచర్ ఉంది కదా, అది సునామీని తెప్పిస్తుంది. లైక్ ఇది వచ్చేసి తెప్పిస్తుంది అండ్ అది వచ్చేసి ఆ సునామీ వచ్చినప్పుడు మొత్తం పోతుంది కదా. సో అప్పుడు వచ్చేసి ఎవడైతే లైక్ మిగులుతారో వాళ్ళని వచ్చేసి ఇంకా అయిపోతుంది అనమాట. అండ్ ఆ సునామీ వచ్చేసి ఎటు నుంచి వస్తుందో తెలియదు, మెక్సికో అంటున్నారు చాలామంది, మెక్సికో నుంచి వస్తుంది ఆ సునామీ అంటున్నారు. అది వచ్చేసి మొత్తం అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇండియా వరకు ఊడ్చుకొస్తుందంట, మొత్తం ఇలా వస్తుందంట. బట్ ఒక్కసారి ఆ లెవియాథన్ లైక్ బయటకు వచ్చిందంటే మాత్రం శివతాండవమే, ఇంకా పోతారు మొత్తం పోతారు అలా డైలాగ్ కొడుతుంది అనమాట. అది పోతారు మొత్తం పోతారని. ఈ ఇన్సిడెంట్స్ అన్ని కోఇన్సిడెంట్సా లేకపోతే నేచర్ మనకి ఇస్తున్న వార్నింగా, ఆర్ఎల్స్ ఆల్ ఫిషెస్ అన్నీ మనకి ఇస్తున్న ఇదా? లైక్ నాకు ఒక స్మాల్ డౌట్ అయితే ఉందన్నమాట, అది మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే తెలుసుకుంటాను అనమాట నేను. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు అన్ని ఫిషెస్ అన్నీ కలిపి బయటకు వచ్చాయి. ఇవి నేనేమనుకుంటున్నా అంటే ఇవి ఎందుకు వచ్చాయంటే ఆ లెవియాథన్ వాటర్లో దేవుడ ఫైటింగ్ చేస్తుంది అనమాట. అంటే లైక్ చాలామంది ఇలా వాటి కింద కామెంట్స్ పెడుతున్నారు అని నేను ఊరికే అన్నా. సో దేవరా ఎలా వెళ్తారు, కిందకి వెళ్ళి అందరినీ చంపుతూ ఉంటారు కదా. ఈ లెవియాథన్ లేచింది, సో తన కళ్ళు తెరిచింది. ఇది రియల్గా కింద ఉందా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు. అండ్ డీప్ సీలో వెళ్దామనుకున్నా వెళ్ళలేరు, ఎందుకంటే కిందకి వెళ్ళారనుకోండి సో ప్రెషర్ అయితే ఉంటుంది, వాటర్లో ప్రెషర్ అయితే పక్కా ఉంటుంది. ఆ ప్రెషర్ కిందకి లాగచ్చు లేకపోతే పైకి తొయ్యచ్చు.
లేకపోతే లైక్ ఆ ప్రెషర్తోనే ఆల్మోస్ట్ మనుషులు చనిపోతారు. ఎందుకంటే కింద ఆక్సిజన్ కూడా ఉండదు అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. లైక్ ఒక ఎంత ఇది ఉంటుంది చూడండి, అది పెట్టుకుంటారు, అది ఎంత పెట్టుకున్నా సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఎవరు ఇంకా సాహసం చేయలేదు కిందకి వెళ్ళా అంట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, హోప్. సో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఈ మధ్య చాలా స్పీడ్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాను. సో ఇదే ఊపులో ఇదే స్పీడ్లో వెళ్ళిపోవాలి. సో మళ్ళీ ఇంకొక మంచి అండ్ ఎంటర్టైనింగ్ వీడియోతో ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్. మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to Master and Gamer channel. Please subscribe to Master and Gamer. All in one. Subscribe to Master and Gamer. Please subscribe to Master and Gamer YouTube channel. Thank you.